ఇయాల నేను మీతోని ఒక షరతు కడుతున్నోళ్ళ. షరత అంటే అట్లాంటి ఇట్లాంటి షరతు కాదు. గీ షరతుల దేవుడు కూడా ఓడిపోతాడు. అదేందో తెలుసా? ఈ లోకం మీద ఏమి తాగేటి, తినేటి, పీల్చేటి, లాస్ట్కు చూసేటివి కూడా ఏవి కల్తీ లేని వాటి పేర్లు చెప్పాలి. ఇగో చెప్పిర్రనుకో మీరు బంగారు కొండలెప్పోరి. మస్తున్నాయి అనుకుంటుర్రా? అయితే గిజుడురి మీకే తెలుస్తుంది. కానీ సుడురి రాను రాను రోజులు ఎట్లా వాడైనాయో. వెనకట్ల ఎండన వాడి ఎవ్వలింటికన్నా పోయినా చెంబెడు సల్ల పోసి సల్లవడమందురు. ఆ రోజులల్లా పాలకు అస్సలు కొద్వనే ఉండకపోతుండే. ఎవ్వలింటి ముంగట చూసినా బర్రెపెయ్యో ఆవు దూడనో ఉంటుండే. సుట్టపోళ్ళు రాగానే షాయి ఒట్టు కోసం ఇప్పట్లెక్క పాల ప్యాకెట్ల కోసం ఆడకట్టు ఆకరుకున్న దుఃఖం సమ్మయ్య ఇంటికి పోయే అవసరం అస్సలకే ఉండకపోతుండే. కానీ ఇప్పుడు అసొంటి పాలను కల్తీ చేసి అమ్ముతున్నారు. రోజులకు రోజులు నిలువ ఉండాలనని ప్లాస్టిక్ రసము, మంచి నురుగు రావాలనని బట్టల సర్ఫు, తెల్లగా కనబడాలనని యూరియా పొడి, బ్లాటింగ్ పేపర్ గిట్ట, షెడ్డాయి వడ్డాయి అన్ని కలిపి ప్యాకెట్లల్లో నింపి అమ్ముతున్నారు. అవి తాగిన జనం పేరు తెలవని బీమార్లొచ్చి దవాఖాన్ల పొంటి తిరుగుతున్నారు. అరే ఆఖరుకు పసిపిల్లలు తాగుతారు, పాపం తగులుతుందన్న తరిక కూడా లేదు కల్తీ పాలు తయారు చేసే ఫాల్తుగాళ్లకు. భయం లేని కోడి బజార్లో పోయి గుడ్డు పెట్టినట్టు బరి తెగించినోనికి పాప పుణ్యాలు ఉంటాయా? మన మాటలు గాని. అగో దీని మీదనే మన దేశం పెద్ద కోర్టు గరం గరం అయింది. జీవిత ఖైదీ శిక్ష వేసేటట్టు చట్టం మారుస్తారా, లేకపోతే సచ్చేది జనమే కదా అని మాకెందుకని కళ్ళు మూసుకొని కూసుంటారా? ఏదో ఒకటి నెల రోజులల్లా మాకు కాగితం మీద రాసి మతలబు పంపాలనని కేంద్ర సర్కార్కు చెప్పింది. గిడ మన అసెంబ్లీలో కూడా కల్తీ పాల మీద మస్తు కొట్లాటైంది. కల్తీ పాలు తయారు చేసి అమ్ముతున్న కంపెనీలను బంద్ పెట్టాలనని లీడర్లు లొల్లి పెట్టిండ్రు. కేరళ కాడ అదేదో కంపెనీ పాలను బ్యాన్ చేసిండ్రు, మనమెందుకు బ్యాన్ చేయొద్దు అని గరమైనరు. కల్తీ పాలు తయారు చేసే లత్కోర్ గాళ్లను ఒక్కళ్ళిద్దరిని దొరకబట్టి సచ్చిందాకా జైల్లో పెడితే అప్పుడు చక్కగైతారు అనుకుంటున్నారు పబ్లిక్. చూడురి, పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయి కాష్టం కాలేదాకా అన్ని కల్తీతోటి తయారైన వాటినే తింటున్నాం, తాగుతున్నాం. జర ఏదైనా కొనేటప్పుడు అగ్గువకొస్తుంది కదా అని ఆలోచన చేయకుండా క్వాలిటీదేనా కాదా అని చూసుకొని కొనుక్కోవాలి.